ముందు 170/175 వైజాగ్ వెళ్ళిపోదాం, ఇక్కడే రాజధాని ఇక్కడే ఉంది, అంతా పాలన ఇక్కడి నుంచే చేద్దాం అని ఆ కోటని అప్పట్లో మన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత వెళ్ళి చూస్తే ఒక ఫీలింగ్ కలిగింది. అమ్మో రాజకోట బ్రహ్మాండంగా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదేదో అనుకున్నాం అన్నాం. కానీ ఇవాళ కలెక్టర్లు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ బిల్డింగ్ చూపిస్తుంటే దానిలో ఊడిపోయిన పెచ్చులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది అన్న. 450 కోట్లు గవర్నమెంట్ సొమ్ముతో కట్టారు దాన్ని. ఏం ప్రయోజనం అన్న? ఇంచే కూడా ప్రయోజనం లేకుండా చేశారు దాన్ని. అంతకుముందు ఆ కలెక్టర్లు ఇవాళ నిజాలు చెబుతున్నారో మరి ఎందుకు చెప్పారో మాటలు. అంతకుముందు 15 లక్షలే ఖర్చు అయ్యేదంట, కరెంటు బిల్లులు కానీ ఏదైనా మెయింటెనెన్స్ ఖర్చులు 15 లక్షలు అయ్యేదంట. కోటి దగ్గర 8-9 కోట్ల ఆదాయం వచ్చేదంట గవర్నమెంట్కి, విశాఖ జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేదంట. మరి వాళ్ళు ఎందుకు అధికారులు మెతకిచ్చారో, మరి ఎందుకు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారో ఆ ప్లేస్ అంతా, రుచికొండ ప్లేస్ అంతా అర్థం కాలేదు. కానీ అసలు చాలా బాధ అనిపిస్తుంది అన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా చూపిస్తుంటే. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి కట్టేమో నెంబర్ 1 బిల్డింగ్స్ కట్టారని చెప్పి వైసీపీ వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకున్నారు కదా. మరి ఈ రోజు సీలింగ్లు పెచ్చులు అవన్నీ కూడా ఊడి పడిపోతున్నాయంటే ఎంత నాణ్యంగా కట్టి ఉంటారు అనుకోవచ్చు అంటారు? నిజంగా అది నేనే అంటుంది. అది ముందు ఆ కాంట్రాక్టర్ల మీద, కట్టించిన వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్ గారు. ఎవరు కట్టించారు ఏంది ఆ డేటా మొత్తం పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టాలన్న. దీని మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారని మేము ఆశపడుతున్నామన్నా. ఇంకొకటి ప్లస్ ఆ కలెక్టర్ ఇంకో కరెంటు బిల్లే ₹1 కోటి బాకీ అంట. దాన్ని మరి ఏం చేయాలో ఏంటో అనేది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళందరికీ చర్యలు తీసుకోవాలి. ఎట్లా దాన్ని బయటికి తీసుకువచ్చి బయట ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ అప్పచెప్పమని తెలియజేసినట్టు తెలుస్తుందన్న. దాని మీద రూపురేఖలు మారబోతున్నాయి అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమన్నారంటే, మరి ఇంత ప్రజాధనం వేస్ట్ అయింది కదా, ముందు అక్కడ పెట్టిన 450 కోట్లకు పైగా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయాలి, తర్వాత దాని నుంచి సంపద సృష్టించాలి అని అంటే ఖచ్చితంగా రేపు శీతాకాలం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆదాయం దీని వల్ల క్రియేట్ అవుతుంటారు, ప్రజాధనం వేస్ట్ అయిందంతా కూడా మళ్ళీ వస్తుందంటారా? చూపిస్తారన్న. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వీడియోలు తీసుకోవడం జరిగింది, అక్కడ జరిగిన అన్ని తీసుకోవడం జరిగింది. కంపల్సరిగా సీఎం గారి దగ్గరికి సమాచారాన్ని అందజేస్తారు. ఇద్దరు కలిసి తగిన చర్యలు తీసుకుని అక్కడ ఆదాయం వచ్చేటట్టు అక్కడ లోకల్ కలెక్టర్లకు కానీ అక్కడ ఉన్న లోకల్ కాంట్రాక్టర్లకు కానీ అప్పచెప్పి దాని మరమ్మతులు చేసి దానికి ఒక ఆదాయం మళ్ళీ వచ్చిద్ది అనే ఆశ అయితే కలిగిందన్న ఈరోజు. అయితే గతంలో ఇదే రుషికొండ ప్యాలెస్ గురించి ఎన్నోసార్లు మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, టీడీపీ వాళ్ళు, కూటమి మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు ఇప్పటి వరకు చంద్రబాబు కూడా కట్టలేదన్నారు. మరి ఈ రోజు పెచ్చులు ఊడిపోతున్నాయంటే ఎంత బాగుంది అసలు? ఇప్పుడు అది కట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అదే అన్న, మన వాళ్ళు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడికి కొంతమంది వెళ్ళారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గంటా గారు అందరూ వెళ్ళారు. అవన్నీ చూపిస్తానంటే నిజంగా అమ్మ ఎంత బాగా కట్టారు, ఎంత బాగా కట్టారని ఒక ఫీలింగ్ కలిగింది. కానీ ఈ రోజు ఆ పెచ్చులు ఊడిపోవటం అది ఎన్ని నెలలు అవుతుందన్న? సంవత్సరంన్నరే కదన్న. ఇంకొక 6 నెలల ముందు అనుకో వాళ్ళు తయారు చేసింది, 6 నెలల ముందుగా రెడీ అయ్యి మొత్తం చేసింది. 2 సంవత్సరాలు వేసుకో, 2 సంవత్సరాలకే సినిమా అయిపోయిందంటే అప్పుడు వరద వచ్చింది కదా, అట్లాంటి వరద వస్తే మొత్తం కొట్టుకుపోయిద్దామో అన్న ఫీలింగ్ కలిగిందన్న ఈ రోజు. మరి దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత డేటా అంతా తీసుకున్నారన్న. మీడియా ముందు కూడా ఏం మాట్లాడలేదు. సీఎం గారితో చర్చించి దాని జరిగిన మొత్తం అంతా డేటా మొత్తం సీఎం గారి ముందు పెట్టి తగిన చర్యలు తీసుకుంటారు అనే నమ్మకం ఈ రోజు మాకు కలిగిందన్న. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 7 బ్లాకులు కట్టాల్సిన దగ్గర 4 బ్లాకులే కట్టారు, పైగా 4 బ్లాకులు కట్టడానికి 160 కోట్లు అని చెప్పి ఎస్టిమేషన్ చేశారు. కానీ మిగతా డబ్బు అంతా కూడా ఎక్కడ పెట్టారు, ఏం జరిగిందని చెప్పి అదొక క్వశ్చన్ రైజ్ చేశారు. అంటే దగ్గరగా 300 కోట్ల వరకు కూడా ఏం జరిగిందని చెప్పి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఏం జరిగి ఉంటుంది అంటారు? ఇందులో ఏదైనా ఒకవేళ కాంట్రాక్ట్ విషయంలో స్కామ్లు ఏమైనా జరిగినాయి అంటారా? జరిగినాయి అనిపిస్తుంది అన్న. ఎందుకంటే మొత్తం పూర్తయింది అన్నారు, ఇంకా పూర్తి అవ్వాల్సింది చాలా ఉందని ఆ కలెక్టర్ గారు అవన్నీ చెప్పడం జరిగింది. మరి ఇంకా చాలా జరిగి ఉండిద్ది అన్న. దీనిలో ఏదో ఒక కుట్ర అనేది జరిగింది. మరి లోకల్ గా ఎవరు తిన్నారు ఏందనేది విషయాలు కూడా బయటకు వస్తాయని ఆశ అయితే ఉందన్న. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డేటా మొత్తం తీసుకున్నారు. మీడియా ముందు కూడా ఏం చెప్పాల, సీఎం గారితో నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత దాని గురించి క్లారిటీ ఇస్తారు. కానీ దానికి ఆదాయం వచ్చేటట్టు కలెక్టర్లను తీసుకోమని, చర్యలు తీసుకోమని చెప్పినట్టు జరిగిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ కట్టడం అసలు ఉపయోగం ఉందా? దానివల్ల ఏం ప్రయోజనం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైదరాబాదు మొత్తం తెలంగాణకి ఎట్టాను, వైజాగ్ అనేది ఒక ఆదాయం అన్న, ఒక గుండెకాయ లాంటిది. రాజధానిగా కాదు, అది ఒక గుండెకాయ, ఒక ఆదాయం ఇచ్చేదాన్ని. దాన్ని ఏంటంటే అక్కడికి ఒకేసారి వెళ్ళకూడదు. అది ఎంత ఒకేసారి వెళ్తే ఏంటంటే భీష్మరాజుడు భీష్మిస్తే ఎట్టా అయిపోయిద్దో అట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ముందు 10 తరాలకు ఆలోచిస్తారు. ఆలోచించి కాబట్టి అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చిన్న చిన్నవి డెవలప్మెంట్ చేయాలి.
ఎక్కువ వెళ్ళకూడదు, ఇనప ఖనిజాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి, సముద్రం ఉంది, ఆదాయం అట్టాగే ఉండాలి, ఆంధ్రాకి ఉపయోగపడాలి. ఉపయోగపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని అమరావతి రాజధానిగా ప్రకటించారు. వైజాగ్ ప్రకటించలేక కాదు. అది ఒక మాటలో ఋషికొండ ప్యాలెస్ గురించి ఏం చెప్తాను అయితే? నా ఋషికొండ ఒక మూమెంట్ గా ఉన్నది. ఆ కొండ అనేది, ఆ కొండని నాశనం చేశారనే ఫీలింగ్ కలిగింది మొన్నటిదాకా. ఇంకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఉదుపు వస్తే కొట్టుకుపోయిద్దేమోనన్న ఫీలింగ్ కలిగిందన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూపించిన సిచ్యువేషన్ కానీ అక్కడ ఉన్న లొకేషన్లు కానీ. ఓకే.